1955, 56 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇది 2025. నేను కాదు, ఎవరూ చూడలా. ఫ్రాక్షన్ పాలిటిక్స్ నడుస్తుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఆధిపత్య పూర్వ అవతల వాడిని అనగదొక్కాలని అక్రమ కేసులు పెట్టడం, తొక్కాలని చూడటం. అది జరగదంటున్నా. ప్రజాస్వామ్యంలో అది గతంలో జరగలేదు, రేపు జరగదు. ఇప్పుడంటే ఏదో ఎమ్మెల్యే లెవెల్లోనో గ్రామ లెవెల్లోనో చూసేవాళ్ళం, ఈరోజు రాష్ట్ర లెవెల్లో చూస్తున్నాం. ఖచ్చితంగా 40% ఓట్ షేర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే అది 46, 47కి వచ్చేసింది. భారీగా పెరిగింది. అవి వాళ్ళకి తెలుసు కాబట్టే కదా. ఇంకా ఈ స్టాటిస్టిక్స్, సర్వేలు, మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పట్టించుకోడు, ముందుకు వెళ్ళిపోతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిత్యం సర్వేలు చేయించుకుంటుంటాడు. అది చూసే కదా ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. ఇదేందిరా, సంవత్సరంలో అధికార పార్టీకి ఇంత కుంగిపోవటం ఏంది, ప్రతిపక్ష పార్టీకి ఇంత పెరగటం ఏంది అని తెలుసుకొనే ఇంకెట్టయినా ప్రతిపక్షాన్ని తొక్కాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని తెలిసిపోయింది కదా. కుదరదు. ఇచ్చేటప్పుడే తెలుసు, కానీ ఇప్పుడు ప్రజలకు తెలిసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ఇవి జరగదు, జరిపించరు. ఒకవేళ జరిపించినా లబ్ధిదారులు 50%, 60% ఇస్తారు, మిగతా 40% రిబెల్ అవుతారు. 80 లక్షల మంది పిల్లలు ఉన్నారంటున్నారు. ఈరోజు అమ్మఒడి కింద వాళ్ళు ఇచ్చే పేరు ఏదన్నా కానీ, తల్లికి వందనం కానీ, ఇంకోటి కానీ రేపు ఇస్తారా చూద్దాం. 80 లక్షల మందికి ఇవ్వరు. 50 లక్షలకో 60 లక్షల మందికి ఇచ్చి మేము ఇచ్చేసామని చూసారా, అందరికి ఇచ్చామని చెప్పుకుంటారు. మిగతా 30 లక్షల మందిలో ఖచ్చితంగా తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు వచ్చినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తారు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మసిపూసి మారేడుకాయ పూసి జైల్లో పెట్టి, ఓ ఇలాగుంది అలా ఉంది. గతంలో కూడా ఎన్ని జరిగినాయి కదా అంటున్నా. ఇదేమన్నా ఈరోజు కొత్తగా జరుగుతుందా? 2010లో కాంగ్రెస్ పార్టీ అవలంబించింది, మట్టి గరిసిపోయింది. ఈరోజు అదే జరిగింది తెలుగుదేశానికి కూడా రేపు. కానీ అన్నీ చూస్తాం. ఇందాక చెప్పినట్టు పోరాటాలకి అందరం కూడా సమాయత్తం అవుతున్నాం. ఎవరా సోషల్ మీడియా వాళ్ళు? తెలుగుదేశానికి సోషల్ మీడియా పనిచేయలేదా? గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచో మనం సోషల్ మీడియా చూస్తున్నాం. అంతకుముందు ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. బహుశా 2015 నుంచి 17 నుంచి సోషల్ మీడియా, వాట్సాప్లు, లేదు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు పెరిగిపోయినాయి ఈ దేశంలో, ప్రపంచంలో. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళంతా ఏమన్నా రాష్ట్ర నాయకులా, లేదు నియోజకవర్గ నాయకులా? అందరూ పాపం ఒక పార్టీ అభిమానులు. గతంలో ఎక్కడన్నా తెలుగుదేశానికి పెడుతున్న వాళ్ళ మీద ఈ 111 కేసులు, లేదు ఇన్నిన్ని రోజులు 5 కేసులు ఒక్కొక్క నియోజకవర్గంలో, వేరువేరు నియోజకవర్గాల్లో పెట్టడం, 3-4 నెలలు బందీయటం మనం చూసామా? ఏదో అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే, పార్టీ అంటే అభిమానం. వాళ్ళ యొక్క స్వేచ్ఛని చెప్పుకోవాలని పెడుతున్నారు. ఎస్, ఎక్కడన్నా అసభ్యంగా పెడితే ఖండించవచ్చు. నేను తెలుగుదేశం పెట్టట్లేదా? తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడట్లేదా? గత 10 సంవత్సరాల నుంచి. ఈరోజు మీరు 5-6 నియోజకవర్గాల్లో పెట్టారు, రేపు 175 నియోజకవర్గాల్లో పెడతాం. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీద రేపు కేసులు ఉంటాయి కదా. మీరు చూపెట్టిందే కదా. అదే చెప్తున్నా, మీరు నేర్పించిన పాఠాలు రేపు గుణపాఠాలు అవుతాయి. ఆ రోజు ఏం చేస్తారు? అందరికి ఒకే చట్టం ఉండాలి కదా. చట్టం, న్యాయం, అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, డబ్బున్నోడు కావచ్చు, డబ్బు లేనోడు కావచ్చు, ఒకటే ఉండాలి. మీరు వ్యత్యాసం చూపలేరు. మీరు ఒక మార్గం చూపితే అది అదే మీకు తగిలిద్ది. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎవ్వడు మనోధైర్యం కోల్పోలేదు. ఇంకా మీరు చూస్తున్నారు, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. అది ఇంకా పెరిగేదే కానీ తరిగేది కాదు.